సో ఇవి బ్లాక్ చైన్ టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీలో రన్ అవుతుంటాయి. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఈ డిజిటల్ అసెట్స్ అండ్ డిజిటల్ గేమింగ్, డిజిటల్ మ్యూజిక్ ఇది రావడం వల్ల ఈ ఎన్ఎఫ్టీస్కి చాలా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. సో ఇందులో ట్రేడ్ చేసి బాగా ఎర్న్ చేయొచ్చు కానీ రిస్క్ అనేది ఉంటుంది. కానీ ఇవాళ ఈ వీడియోలో చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఎర్న్ చేసుకునే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. లెట్స్ గో. 15 non-fungible market experienced explosive growth in recent years. ఇందులో ప్రస్తుత ట్రెండ్ ఏంటంటే ఇంక్రీజింగ్ పాపులారిటీ ఆఫ్ డిజిటల్ ఆర్ట్, మ్యూజిక్ అండ్ అదర్ డిజిటల్ అసెట్స్ అని చెప్పొచ్చు. బీయింగ్ సోల్డ్ యాజ్ యూనిక్ వన్ ఆఫ్ ఎ కాయిన్డ్ ఎన్ఎఫ్టీస్. అడిషనల్లీ మార్కెట్ సెలబ్రిటీ మరియు అథ్లెంట్ ఎన్ఎఫ్టీలో పెరుగుదలను చూపిస్తుందని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఇలా డిమాండ్ రావడం వల్ల ఎన్ఎఫ్టీస్కి అనేది ఇంకా ఫ్యూచర్లో చాలా డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్కమింగ్ డేస్. సో యాజ్ వెల్ యాజ్ ఎన్ఎఫ్టీ ఆధారిత గేమింగ్ మరియు వర్చువల్ రియల్ ఎస్టేట్ రావడం ఇది ఇంకా ప్లస్ పాయింట్. సెవరల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ద ఎన్ఎఫ్టీ మార్కెట్. సో ఈ ఎన్ఎఫ్టీ మార్కెట్ బాగా డిమాండ్ రావడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో రీసెంట్గా చూస్తే ఆఫ్టర్ యుఎస్ ఎలక్షన్ బిట్కాయిన్ అనేది మనం $1,000 పైకి చేరడం చూసాం. కోర్ క్రిప్టో ఆస్తులన్నీ పైకి పెరిగిపోయాయి బాగా. ఇది ట్రేడింగ్ అండ్ అసెట్ మార్కెట్ గుడ్ సిగ్నల్ని చెప్పొచ్చు. డిసెంబర్ మంత్లో గ్లోబల్ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ విపరీతంగా పెరిగాయి. వీక్లీ ట్రేడింగ్ $100 మిలియన్ మించిపోయాయి. సో 2015కి ఎన్ఎఫ్టీ మార్కెట్ గ్రోత్ రేట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. డిసెంబర్ మంత్లో చూస్తే $187 మిలియన్ వీక్లీ సేల్ వాల్యూగా ఉంది. సో ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ అండ్ స్టేకింగ్ ఫ్యూచర్ హై డిమాండ్ ఉంటుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఈ వీడియోలో మీకు ఏ విధంగా స్టేక్ చేయొచ్చు, ఏ విధంగా దీనిపైన ట్రేడ్ ఆటోమేటిక్ ఆల్గోరిథమాటిక్లో ట్రేడ్ అవుతూ వెబ్3 టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేస్తూ మనకు ప్రాఫిట్ ఇస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ ద వరల్డ్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ బేస్డ్ ఆన్ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. నాన్ వర్కింగ్ డైలీ రిటర్న్ 1.80 to 4.10 తీసుకోవచ్చు. అంటే యావరేజ్గా మంత్లీ 30% మనం నాన్ వర్కింగ్లో కూడా తీసుకోవచ్చు. వర్కింగ్లో కూడా మనం ఇంకా ఎక్కువ అర్న్ చేసుకోవచ్చు. వెబ్3 టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళు కంప్లీట్గా లేటెస్ట్ టెక్నాలజీతో మనకు ముందుకొచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే బిట్కాయిన్ అనేది మనకు విపరీతంగా పెరిగిపోయి దాని డిమాండ్ అనేది అంచనంచలుగా ఊహించినంత రేంజ్కి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ చూస్తే ఇంకా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనేది మనకు క్లియర్ అవుతుంది. వై? బికాజ్ క్రిప్టో కరెన్సీకి ఉన్నటువంటి డిమాండ్, ఆ టెక్నాలజీ ఇంతవరకు వచ్చిందనేది మనం ఊహించవచ్చు. ఓకే. ఎన్ఎఫ్టీ అనేది నాన్ ఫంజిబుల్ టోకన్స్ మీకు తెలుసు. నాన్ ఫంజిబుల్ టోకన్స్లో మనం ఏం తెలుసుకోవాలి అనేది మీకు తెలుసు. ఇది చాలా సెక్యూరిటీ పరంగా చూస్తే ఎవ్వరు కూడా స్కామ్ చేయలేరు. ఎవరు కూడా దీన్ని ఎటువంటిది ఏది కూడా చేయలేరు. ఎందుకంటే దాని పేరే ఎన్ఎఫ్టీ, నాన్ ఫంగబుల్ టోకన్ అంటారు. దీన్ని ఎవ్వరు కాపీ కొట్టలేరు, డిలీట్ చేయలేరు, ఎడిట్ చేయలేరు అనమాట. సో అలాంటి కాన్సెప్ట్లో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ వచ్చారు వీళ్ళు. ఇది ట్రెజర్ ఎన్ఎఫ్టీ అంటారు. సో బిజినెస్ లాజిక్ ఒకసారి చూస్తే ట్రెజర్ ఎన్ఎఫ్టీ యూజెస్ ఎ బ్రాండ్ న్యూ రిజర్వేషన్ సిస్టమ్ ఫర్ trading NFTs in order to create income. As NFTs are in circulation on the marketplace, there will be a premium created so you can earn income by making a reservation to sell your NFT. సో ఓన్లీ ఎన్ఎఫ్టీని రిజర్వేషన్ చేస్తూ సెల్ చేస్తూ మనం తీసుకోవచ్చు. సో ఇది అవైలబుల్ ఇన్ 75 కంట్రీస్లో ఉందండి ఇప్పటికీ. మనకు మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి చూస్తే మీకు
దాదాపుగా అంటే 1 మిలియన్ యూజర్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనే విషయానికి వస్తే 2021 జాన్వరిలో ఇది స్టార్ట్ అయింది. ఇది యుఎస్ గవర్నమెంట్ యుఎస్లో ఇది ఇక్కడ మనకు కార్పొరేట్ ఆఫీస్ చూపిస్తుంది. యుఎస్ నుంచి మనకు వచ్చిన కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ అబోవ్ నుంచి మనకు రన్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ డైరెక్ట్ ఇన్కమ్, సెకండ్ వచ్చేసి డైలీ ఎన్ఎఫ్టి రిజర్వ్ బోనస్, డైలీ టీమ్ లెవెల్ ఇన్కమ్, ఫోర్త్ వన్ ఎన్ఎఫ్టి స్టార్ సాలరీ ఇన్కమ్. సో ఇక్కడ నోట్ అనేది చాలా ఇక్కడ గమనించండి, చాలా ఇంపార్టెంట్. మల్టిపుల్ అకౌంట్స్ ఆర్ నాట్ అలౌ, అంటే ఒక్క మొబైల్లో ఒక ఐడినే ఉండాలి, లేదంటే ఐపీ అడ్రస్తో వాళ్ళు మల్టిపుల్ ఐడీస్ వేస్తే మీకు బ్లాక్ చేస్తారు. ఈవెన్ వైఫై కూడా సేమ్ ఐడీలు ఉన్నటువంటివి వాడకూడదు. ఓకే, బీ కేర్ఫుల్. ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఒక మొబైల్లో ఒక ఐడి మాత్రమే మీరు ఉంచుకునేలాగా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూస్తే మనం సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ సర్టిఫికేట్స్ ఒకసారి చూద్దాం. సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్, దిస్ సర్టిఫికేట్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ట్రెజర్ ఎన్ఎఫ్టి ఇన్నోవేషన్ సమిట్ బెస్ట్ ఎన్ఎఫ్టి ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 2022 డిసెంబర్ 12లో ఇది ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్. సో ట్రెజర్ ఎన్ఎఫ్టి అవార్డ్స్ 2023 బెస్ట్ ఎన్ఎఫ్టి ప్లాట్ఫామ్ ఎప్పుడు ఇచ్చారు? ఇది 2023 జూలై 14th. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్, అంటే ఇక్కడ ఏం చేశానంటే ది సర్టిఫికేట్ ఈస్ ప్రౌడ్లీ ప్రజెంట్ టు ట్రెజర్ ఎన్ఎఫ్టి డిజిటల్ అసెట్ ఎక్సలెన్సీ అవార్డ్ వరల్డ్స్ మోస్ట్ అచీవ్డ్ ఎన్ఎఫ్టి ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఎప్పుడు ఇచ్చారు? ఇది 2023 జూలై 14th. సో ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఉన్నాయి. సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్, ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్లో 2024 అవార్డ్స్లో ఇది ఇచ్చారు ట్రెజర్ ఎన్ఎఫ్టి వాళ్ళకు. క్రిప్టో ఎన్ఎఫ్టీస్ బెస్ట్ ఇన్నోవేటివ్ ఎన్ఎఫ్టి ప్రాజెక్ట్ ఎప్పుడు ఇచ్చారు? 2024 జనవరి 8th ఇచ్చారు. సో నెక్స్ట్ చూస్తే సర్టిఫికేట్, అంటే ఇక్కడ 2023 అవార్డులో సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ ప్రౌడ్లీ ప్రజెంటెడ్ టు ట్రెజర్ ఎన్ఎఫ్టి బ్లాక్ చైన్ ఎక్సలెన్సీ అవార్డ్స్ బెస్ట్ డిజిటల్ అసెట్ ప్లాట్ఫామ్ ఎప్పుడు ఇచ్చారు? ఇది 2023 అక్టోబర్ 6th ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా చూస్తే మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. లైసెన్స్ కూడా ఉంది. ఇది ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రెజరీ అని చెప్పేసి ఈ లైసెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ చెప్పేటివన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్, మీకు నాలెడ్జ్ ఉండడానికి, సిస్టమ్ తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మీకు ఏమైనా అడ్వైజర్ కావాలంటే నిపుణులను సంప్రదించండి. సో ఇక్కడ చూస్తే గ్లోబల్ పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్, ఒకసారి వీళ్ళు ఎవరెవరు గ్లోబల్ వాళ్ళతో వీళ్ళకి టైఅప్ అయి ఉన్నారని చెప్పేసి చూస్తే క్రిప్టో కప్ అని చెప్పేసి ఒకటి క్రిప్టో లో ఉన్నటువంటి ఒక సపోర్టివ్ సిస్టమ్ అనమాట ఇది. సో డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్ కి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు క్రిప్టోలో అప్ అండ్ డౌన్ వేరియేషన్స్ వీటన్నిటి నుంచి సక్సెస్ కావడానికి ఏంటి అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ గా ఉండే క్రిప్టో కప్ వాళ్ళు కూడా దీనికి పార్ట్నర్ గా ఉన్నారని చెప్తున్నారు. గ్లోబల్ పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ డిసిటి క్యాపిటల్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఫ్యూచర్ బ్లాక్ చైన్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నమాట. అంటే ఫ్యూచర్ బ్లాక్ చైన్ పైన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫండ్ ఇస్తుంటారు. సో ఇది క్రిప్టో పొటెన్షియల్ ప్రాజెక్ట్స్ కి ఫండ్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఒకటి తర్వాత ట్రేడర్ అని చెప్పేసి ఇది ఒక ఇన్స్టిట్యూషన్. తర్వాత వచ్చేసి క్రిప్టో ప్లేయర్స్ ఇండియా అని చూస్తే మీరు 2017 నుంచి వీళ్ళు ఇండియాలో క్రిప్టో ప్లేయర్స్ అనే దాంతో నడిపిస్తున్నారు. ఇది బెస్ట్ క్రిప్టో పైనీర్స్ అనమాట వీళ్ళు. అంటే ఇక్కడ వీవర్స్ కానీ ఇక్కడ సంబంధించిన క్రిప్టో కమ్యూనిటీకి కానీ వీళ్ళు ఇచ్చే సపోర్ట్ చాలా ఉంటుంది. వీళ్ళంతా కూడా ఈ గ్లోబల్ పార్ట్నర్స్ గా ఉన్నారు. తర్వాత వచ్చేసి చూస్తే ఏవిజీ ఆటోమేటిక్ వెంచర్ గ్రూప్ అని చెప్పేసి వీళ్ళు మెయిన్ పాత్ర వహిస్తున్నారు గ్లోబల్ పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్ లో. సో ఇక్కడ ఏంటంటే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్, ఇక్కడ ఏంటంటే ఇట్స్ సపోర్ట్ ఈజీలీ స్టేజ్ స్టార్ట్అప్, అంటే ఇక్కడ స్టార్ట్అప్ లో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వీళ్ళు ఫండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంటారు. సో అందుకే వీళ్ళు మెయిన్ గా దీంట్లో పాత్ర వహించారు. తర్వాత చూస్తే ట్రస్ట్ ఫీ.
ట్రస్టిఫీ అనే ఇన్స్టిట్యూషన్ ఒకటుంది. ట్రస్టిఫీ అనేది ఏంటంటే లిక్విడిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అది. లిక్విడిటీ మేనేజ్మెంట్, కమ్యూనిటీ యాక్టివిటీస్ వీళ్ళంతా కంట్రోల్ చేస్తుంటారు. సో, వీటికి సంబంధించినటువంటిది ఏంటంటే, వీళ్ళందరూ కూడా గ్లోబల్ పార్ట్నర్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నమాట. సో, ఇదొక్కటే కాదు, ఇంకా మనం చూస్తే స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ కూడా ఉన్నారు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌లో మెయిన్ బైనాన్స్ అని చెప్పొచ్చు. బినాన్స్ కానీ, సలోనా కానీ, తర్వాత బిట్‌కాయిన్ కానీ, తర్వాత చూస్తే ట్రాన్, తర్వాత మనా, ఫైల్ కాయిన్, డాట్, ఇన్ఫినిటీ, ఐసీపీ కాయిన్, ఎథీరియం, చాలా కాయిన్స్ ఇంకా పోల్కా, ఆహ్, ఇవి చాలా ఉన్నాయి ఇంకా. సో, ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్‌గా ఉన్నారు ట్రెజర్ ఎన్ఎఫ్టీకి. సో, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే ట్రెజర్ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ఇన్‌కమ్ సెక్షన్, ఆహ్, డైవర్సిఫైడ్ ఎకాలజీ, ఇది ఒకసారి మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. రిజర్వ్ ట్రేడింగ్, బీ ఫ్రీ జోన్ స్టేక్, అంటే ఇక్కడ స్టేకింగ్‌లో కూడా మనం ఫ్రీ జోన్ అని చెప్పేసి ఒకటుంటుంది. అక్కడ కూడా మనం రివార్డ్ తీసుకోవచ్చు. ట్రేడింగ్ చేస్తూ రివార్డ్ కూడా తీసుకోవచ్చు. ఎక్స్‌క్లూజివ్ జోన్ స్టేక్. ఎక్స్‌క్లూజివ్ కూడా జోన్, ఒక స్టేకింగ్ జోన్ ఉంది. స్టేక్ ట్రేడింగ్ ఉంది. ఎన్ఎఫ్టీ యాక్షన్ ఉంది. ఎన్ఎఫ్టీ కాస్టింగ్ ఉంది. ఎన్ఎఫ్టీ టోకెన్ ఉంది. అంటే వీళ్ళేం చేశారంటే ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫార్మ్ ఎంటైర్ వరల్డ్‌లో ఎన్ఎఫ్టీలో జరిగే ట్రాన్సాక్షన్ అన్నిటికి కూడా ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీగా వీళ్ళు ముందుకొస్తున్నారు. అంటే మనకు తెలుసు ఓపెన్‌సీ మార్కెట్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫార్మ్ నంబర్ 1 అని. సో, దాన్ని కూడా క్రాస్ చేసిపోయేలాగా వీళ్ళు ప్లాన్ చేశారు. ఇది దాదాపు ఇంత మిలియన్ పీపుల్స్ ఇప్పటికొచ్చారంటే కంపల్సరీ ఫ్యూచర్‌లో మంచి ప్లాట్‌ఫార్మ్‌గా తయారవ్వచ్చు. ఇంకా మంచి లాభాలు కూడా తీసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తే ఎన్ఎఫ్టీ కమ్యూనిటీ టీమ్ బిల్డింగ్ ఇన్‌కమ్ ఎట్లా అవుతుంది అంటే, ఏ చూసుకుంటే అఫీషియల్ రికమెండేషన్ బోనస్, బి చూసుకుంటే కమ్యూనిటీ టీమ్ ట్రేడింగ్ రిబేట్, సి చూసుకుంటే ప్రమోషన్ ట్రేడింగ్ లెవెల్ టు రిసీవ్ ఎయిర్ డ్రాప్ బ్లిండ్ బాక్స్, డి స్టార్ ఎన్ఎఫ్టీ అంబాసిడర్ పొజిషన్ సాలరీ. సో, ఏ, బి, సి, డి మీకు ఏం చెప్తున్నాయంటే దీంట్లో ఎన్ఎఫ్టీ కమ్యూనిటీ టీమ్ బిల్డింగ్ ఇన్‌కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే. డైవర్సిఫైడ్ ట్రేడింగ్ సిస్టమ్, జాయిన్ వెబ్3, ట్రెజర్ ఎన్ఎఫ్టీ, రియలైజ్ వెల్త్ డ్రీమ్. 100% అండి. అలాగా ఉంది ఇది సిస్టమ్. సో, నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడేంటంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? ఎలాగ ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందంటే లెవెల్ 1 యూజర్ ఇన్‌కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుందంటే, ఇక్కడ చూస్తే మీకు ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ వచ్చేసి $50 నుంచి ఉంటుందండి. $100 పెట్టుకుంటే బెటర్. సో, $50 మనం పెట్టుకుంటే అమౌంట్ ఇన్ 1 మంత్ మనకు $77 వస్తుంది. అమౌంట్ ఇన్ 2 మంత్, అంటే సెకండ్ మంత్‌లో $118 వస్తుంది. థర్డ్ మంత్‌లో $181 వస్తుంది. సో, ఈ విధంగా చూసుకుంటే మనం $250 పెట్టామనుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ $250, అమౌంట్ ఇన్ 1 మంత్ $383, అమౌంట్ ఇన్ 2 మంత్ $590, అమౌంట్ ఇన్ థర్డ్ మంత్ $855 మనకు వచ్చే యూఎస్‌డిటీస్ అవి. ఇది ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? ఇది ఇక్కడ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుంది? ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందంటే 100% సెక్యూరిటీ అండి. ఇక్కడ వచ్చేసి అథెంటికేటర్ ఉంటుంది. మెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఏదైతే వెబ్3 గాని, టీఆర్‌సీ20 గాని అడ్రెస్ ఏది ఇచ్చినా కూడా వీటికి ఆటోమేటిక్‌గా విత్‌డ్రాల్ అనేటివి వచ్చేస్తాయి. యూఎస్‌డిటీస్ వస్తాయి. సో, తర్వాత చూసుకుంటే $500 ఇన్వెస్ట్‌మెంట్ మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే 1 మంత్‌లో 770 సెకండ్ మంత్‌లో $1040, థర్డ్ మంత్‌లో 1310, అంటే 1310 యూఎస్‌డిటీస్ మనం గెయిన్ కావచ్చు. సో, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ లెవెల్ 2. లెవెల్ 2కి మనం $500 కంపల్సరీ ఉండాలి లెవెల్ అప్‌గ్రేడ్ కావడానికి. $500 మీ దగ్గర ఇన్వెస్ట్ చేసుకుంటే లెవెల్ 2 అచీవ్ అయితారు. ఇక్కడ టీమ్ ఇన్‌కమ్ కూడా మీకు, ఆహ్, ట్రేడ్ చేసే దానిపై నుంచి కూడా మీకు పర్సెంటేజ్ యాడ్ అవుతుంది. ప్లస్ బోనస్ వస్తుంది. మీ అమౌంట్ పర్సెంటేజ్ డైలీ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఒకవేళ $500 మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సెకండ్ లెవెల్‌లో మీకొచ్చేసి 1 మంత్‌లో $815 గెయిన్ కావడం జరుగుతుంది. సెకండ్ మంత్‌లో $1325 గెయిన్ కావడం జరుగుతుంది. థర్డ్ మంత్‌లో 2160, అంటే $2160 గెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ $1000 మీరు ఇన్వెస్ట్ చేస్తే
ఫస్ట్ మంత్లో 1630 విజిడిటీ, సెకండ్ మంత్లో 2655 విజిడిటీ, థర్డ్ మంత్లో 3915 విజిడిటీ మీరు గెయిన్ చేయడం జరుగుతుంది. 2000 ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ మంత్ 3260, సెకండ్ మంత్ 4520, థర్డ్ మంత్ 5780 విజిడిటీస్ మీరు గెయిన్ చేస్తారు. ఇలాగా 6 లెవెల్స్ ఉంటాయండి. థర్డ్ లెవెల్లో 2000 విజిడిటీ, 3500 విజిడిటీ, 5000 విజిడిటీ. ఈ విధంగా చూసుకుంటే మనం 3 మంత్స్‌లోనే మనం పెట్టిన 2000 ఇన్వెస్ట్ చేస్తే 10,235 విజిడిటీ వితిన్ 3 మంత్స్‌లో వస్తున్నాయి. అంటే చాలా హ్యూజ్ ఇన్‌కమ్. మీరసలు నమ్మలేరు. కానీ ఈ సిస్టమ్ అలాంటిది. ఈ సిస్టమ్‌లో మీరు ఆహ్, ఒకసారి ఇన్వెస్ట్ చేసి చూడండి కావాలంటే. మీకనేది ఏంటనేది తెలుస్తుంది. సో, ఇక్కడ చూస్తే ట్రెజర్ ఎన్ఎఫ్‌టీ లెవెల్ 4లో యూజర్స్ అప్రాక్సిమేట్‌లీ ఎంత ఉంటుందంటే $5,000 ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ లెవెల్‌లో మీకు 28,250 యూఎస్‌డిటీ 3 మంత్స్‌లో వచ్చేస్తుంది. సో, ఈ విధంగా చూసుకుంటే మనకు $10,000 ఇన్వెస్ట్ చేస్తే 3 మంత్స్‌లో 37,900 యూఎస్‌డిటీ అనేది రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు చెప్పాను గదా! 30% ఎవ్రీ మంత్ యావరేజ్‌గా తీసుకుంటే. సో, అంతకెక్కువ దీంట్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్ లెవెల్ అండ్ సిక్స్త్ లెవెల్. సో, ఈ సిక్స్త్ లెవెల్ వరకు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ సాలరీ కూడా ఉంటుంది. మీరు సెకండ్ లెవెల్‌కి రాంగానే సాలరీ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎలా ఉంటుందని చెప్పేసి. సో, ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫార్మ్ అడ్వాంటేజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ చూస్తే ఇన్నోవేటివ్ అల్గోరిథమిక్ ట్రేడింగ్ మోడల్ ఒకటి. సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ ప్రైజింగ్ అండ్ ఫ్యాక్టరీలియల్ ట్రాన్సాక్షన్స్. థర్డ్ వన్ కమ్యూనిటీ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి. కోర్ ఫీచర్స్‌లో చూసుకుంటే ఒకసారి ఈ కోర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటే ట్రేడింగ్, ఎన్ఎఫ్టీ, యాక్షన్స్, కంబైన్డ్ సేల్స్. సో, డిఫరెంట్ మెథడాలజీతో రావడం వల్ల వీళ్ళు ఇలా సక్సెస్ అయ్యారు. ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఎకోసిస్టమ్ లేఅవుట్ ఒకసారి చూస్తే గ్లోబల్ ఎన్ఎఫ్టీ ఆహ్, క్యూరేటెడ్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ మెటావర్స్ అసెట్స్ ఇంటిగ్రేటెడ్ ట్రేడింగ్, తర్వాత డెఫీ ప్లస్ ఎన్ఎఫ్టీ, డిఏఓ, సోషల్ టోకన్స్, ట్రెడిషనల్ బ్రాండ్ ఐపీ ఎంపవర్మెంట్, మూవీ, టీవీ అండ్ మ్యూజిక్, ఎన్ఎఫ్టీ డిజిటల్ అవియేటర్, డిజిటల్ కాపీరైట్, ఆర్ట్ కలెక్షన్. సో, ఇదంతా కూడా వీళ్ళది ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఎకోసిస్టమ్ లేఅవుట్ అన్నమాట. సో, ట్రెజర్ ఎన్ఎఫ్టీ సిస్టమ్ ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి మనం చూస్తే, ఇక్కడ సిస్టమ్ ఎక్స్‌ప్లనేషన్ ఏం చెప్తుందంటే, ద ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్లాట్‌ఫార్మ్ అడాప్ట్స్ అన్ ఇన్నోవేటివ్ ట్రేడింగ్ మోడల్ అండ్ హాస్ ఏ డ్యూయల్ రివార్డ్ సిస్టమ్ మోడ్ అప్ ఆఫ్ both trading rewards and referral rewards. NFT purchased by users circulate at a fixed price increase of 5% per trade. 5% అంటే 2.5% ట్రేడింగ్ రివార్డ్, 1% ప్లాట్‌ఫార్మ్ ఫీ ప్లస్ 0.2% రాయల్టీ, 1.3 రెఫరల్ రివార్డ్. సో, ఈ విధంగా చూసుకుంటే మనకు యావరేజ్‌గా 12% రెఫరల్ రివార్డ్ అనేది మనకు వస్తుంది లెవెల్ బట్టి. సో, యూజర్ పార్టిసిపేషన్ అండ్ రివార్డ్స్. ఇక్కడేంటంటే ఇందాక మనం చూసాం గదా! అదే ఇక్కడ. సో, క్లియర్‌గా మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో అర్థమయ్యేలాగా చెప్తాను. ప్లాట్‌ఫార్మ్ సమ్మరీ అండ్ కీ పాయింట్స్. సో, ఇదొకటి మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడేంటంటే యూజర్ ఫ్రెండ్లీ, సూటబుల్ ఫర్ బిగినర్స్ అండ్ ఈజీ టు షేర్. సెకండ్ థింగ్, ఈజీలీ మేక్ మనీ, స్టేబుల్ 5% ప్రైస్ ఇంక్రీజ్ ఎవ్రీ డే. థర్డ్ వన్, నో ఇన్వెస్ట్‌మెంట్ రిక్వైర్డ్. క్యాన్ ఎర్న్ ట్రేడింగ్ కమిషన్స్ యూజింగ్ లిక్విడిటీ క్యాష్. సో, ఇక్కడ మీరేం చేయొచ్చంటే జస్ట్ మీరు సైన్ ఇన్ అయినా కూడా $150 వస్తే దాంతో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇన్‌కమ్ గెయిన్ కావచ్చు. అయితే 3 డేస్ మాత్రమే అది ఉంటుంది. దాని తర్వాత మీరు మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలి. Secure and compliant C2C trading, DID, decentralized ID, MSB license. So, fifth one, innovative technology, pricing algorithm based trading that solve the problem on NFT liquidity. Sixth one, community support, referral rewards, encourage sharing and easy community building. Okay. Thank you, friends. Thank you so much watching for this video.